హాయ్ అండి. నేనైతే ఇప్పుడు అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఆవకాయ పచ్చడి పెట్టడానికైతే వచ్చానండి. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే అమ్మవారి ఇల్లు చూపిస్తాను, రండి. అండి అమ్మవారి ఇల్లు అయితే ఇదేనండి, రండి చూపిస్తాను. ఇవైతే మాగాయ పచ్చడి కోసం అండి. మా అమ్మ ముక్కలు కోసి ఎండబెట్టి మళ్ళీ ఇప్పుడు ఆరబెట్టారు, ఊరబెట్టి. ఇవిగోండి, ఇవైతే డ్రైగా ఆరిపోయినాయి. ఇప్పుడైతే మా అమ్మ మాగాయ పచ్చడి కలుపుద్ది. అది ఏ ప్రాసెస్లో కలుపుద్దో మీకు చూపిస్తానండి. ఇవైతే పచ్చడిలోకి సరుకులండి: వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, ఇదిగోండి మాగాయ ఊట. ఈ ఊట వేసి కారం వేసి ఇవన్నీ మిక్సీ పట్టి కలపాలండి. ఇవైతే ఇప్పుడు గిన్నెడు ముక్కలు అయినవండి. ఇవి అన్నీ ఒకేసారి కలపడం అయితే కుదరదు కాబట్టి మా అమ్మ సగం సగం చేసి ఇప్పుడు కలుపుతుందండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఏ విధంగా కలుపుతుందో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మెంతులు అయితే వేపుతున్నామండి. ఇవి కాస్త మంచిగా రంగు వచ్చేలాగా ఏపి, ఇదైతే మెత్తగా పొడి అవసరం లేదండి, కాస్త బరకగా ఆడితే సరిపోతుంది. ఇప్పుడు అరకిలో ఆవాల్ని మిక్సీ పడుతున్నానండి. ఆవపిండి ఎక్కువ ఉండాలి, మెంతిపిండి తక్కువ ఉండాలండి మాగాయ పచ్చడికి. ముక్కలైతే తీసుకున్నది కదండి అమ్మ. ఇప్పుడు చూడండి ఏ విధంగా కలుపుతుందో. ఆవపిండి, మెంతిపిండి వేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసామండి. తర్వాత కారం వేస్తున్నాము. ఇవన్నీ వేసి బాగా పైనుంచి కిందకి అంతా మిక్స్ అయ్యేలాగా తిప్పుతుందండి అమ్మ అయితే కలుపుతుంది. ఇది పాతకాలం నాటి పద్ధతి అండి. ఫస్ట్ నుంచి కూడా మాగాయ పచ్చడి అంటే అసలు ఇదే విధంగా చేస్తారండి. మా నానమ్మ అయితే మా అమ్మ వాళ్ళకే కానీ మా పిన్నిడికే కానీ ఇలాగే చేసి చెప్పేదండి. మా నానమ్మ ఇలాగే పట్టేది, అదే నేర్పిందండి మా అమ్మకి, మా పిన్ని వాళ్ళకి. ఇప్పుడైతే పులుసు పోస్తుంది చూశారు కదండి అమ్మ. అసలు ఈ మాగాయ పచ్చడికి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే అసలు మెయిన్ ఈ పులుసేనండి. ఇది మాగాయ ఓటండి. ఇది ఎండలో పెట్టి ఇప్పుడు కలుపుతారు. ఇది మాగాయ పచ్చడికి చాలా రుచినిస్తుందండి. అసలైన పచ్చడి ఇలా పట్టాలండి. ఇప్పుడంటే పచ్చి మాగాయ కలిపేస్తున్నారు, అదేదో ఒక్క రోజులోనే పట్టేస్తున్నారు, అది నిల్వ ఆగదండి. ఇదంటే బాలింతలు కూడా తినొచ్చు అంటండి. మా నాన్నమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది, ఊరే కొద్దీ సావతేరద్ది అనేదండి. అలాగే దీన్ని జాడీలో పెట్టాలి. ఈ ప్లాస్టిక్ బకెట్లో డబ్బాల్లో పెడితే దీని టేస్ట్ అంతా మారిపోతుందండి. ఇప్పుడు అమ్మ వేరుశనగ నూనె పోసి బాగా తిప్పుతుంది. అదిగోండి జాడీ లోపల కాస్త నూనె పోసింది. ఇక మొత్తం పచ్చడంతా జాడీలోకి వేసేస్తుందండి. ఇలా చేసుకోవాలండి అంతే. ఇప్పుడంటే ఇంత టైం తీసుకుని అయితే ఈ మాగాయ పచ్చడిని ఎవ్వరూ పట్టట్లేదండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుగా అనిపిస్తుందా మీకు? ఇది మా నాన్న చిన్నప్పటి నుంచి చూసి ఇదే చూసి వాళ్ళు తిన్నదే. మా బాబాయిలు అందరికి ఇలా పడితేనే ఇష్టం అండి మా ఫ్యామిలీలో. ఇక మా అమ్మ అయితే ఇక లాస్ట్ ఈ ముద్దలు ఎవరు మిస్ అవ్వం కదండి. ఇదిగో ఇప్పుడు అయితే మా చెల్లి, నేను, మా పిల్లలు ముద్దలు అయితే తింటున్నామండి. మీరు ఏ విధంగా ఈ పచ్చడిని తయారు చేస్తారో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.